తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్ గా ఇచ్చేసిన మిత్రులు శ్రీ వి అజయ్ కుమార్ రెడ్డి, స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్, జెడ్పీఎస్ఎస్ కుకునూర్పల్లి, సిద్దిపేట గారిని నేటి తరగతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. టిఎంఎఫ్ అర్బన్ పక్షాన వారికి స్వాగతం పలుకుతూ తరగతి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. బ్రౌజర్ పేజ్. సో ఇక్కడ మనం ఈ సర్చ్ బార్లో GeoGebra.org అని టైప్ చేయాలి. GeoGebra.org. ఓకే సార్, మనకు జియోజిబ్రా మెయిన్ పేజ్కి వెళ్ళిపోతాం. GeoGebra.org. ఒకవేళ సర్చ్ పేజెస్ వస్తే మనం లేటెస్ట్ గో టు దిస్ ఈస్ జియోజిబ్రాకి సంబంధించినటువంటి మెయిన్ హోమ్ పేజ్. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ హోమ్, ఈ హోమ్ పేజ్. ఇందులో మనకు రిసోర్సెస్, ప్రొఫైల్, న్యూస్ ఫీడ్ ఈ విధంగా ఉన్నాయి. రిసోర్సెస్కి వెళ్తే మనకి ఇక్కడ మెటీరియల్ వస్తుంది. ఇక్కడ జియోజిబ్రాకి సంబంధించిన మెటీరియల్. ఈ విధంగా జియోజిబ్రాకి సంబంధించిన ఫైల్స్ వస్తాయి. ఇందులో మనకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ యూజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే మనకు రిలవెంట్గా ఉపయోగపడే ఫైల్ కావాలనుకుంటే పర్టికులర్గా ఈ ఫైల్స్ మనం కరెక్ట్గా మనకు రీచ్ అవ్వట్లేదు మన కాంటెంట్కి తగ్గట్టుగా. ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. సో ఫంక్షన్స్, లాస్ ఆఫ్ సైన్, బేసిక్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నేను లెసన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇందులో నుంచి చూసి నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో ఉన్నాయి మనకు రిలవెంట్గా ఏది కావాలనుకుంటే అది మనం ఇక్కడ సర్చ్ బార్లో టైప్ చేసుకోవాలి సార్. క్లాస్ రూమ్ రిసోర్సెస్ అన్నది కదా, ఇక్కడ సర్చ్ బార్లో టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నెట్ ఆఫ్ సిలిండర్ అని టైప్ చేసి ఎంటర్ చేసాను. నెట్ ఆఫ్ సిలిండర్. సో నెట్ ఆఫ్ సిలిండర్లోనే చాలా ఓపెన్ అయినాయి చూడండి. నెట్ ఆఫ్ సిలిండర్ రిలవెంట్గా ఉండి బాగుంటుంది అనుకున్న ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఓపెన్ అయినాయి. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ నెట్ ఆఫ్ సిలిండర్ యాక్టివిటీ ఉంది. నేను యూజ్ చేసుకున్న ఫైల్ ఇది. సరే, ఏ ఫైల్ అయినా సరే దానిపైన క్లిక్ చేస్తున్నాను. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్లో జియోజిబ్రా ఫైల్ ఓపెన్ అయింది. కొంచెం చిన్నగా చేస్తే ఇది మనకు ఆల్రెడీ ఆన్లైన్లో ఓపెన్ అయినటువంటి ఫైల్. ఇప్పటివరకు మనం యూజ్ చేసుకుంది. దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 డాట్స్ సెట్టింగ్స్ రైట్ సైడ్ కార్నర్లో ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. యాడ్ ఫేవరెట్స్, షేర్, ఓపెన్ ఇన్ యాప్, డీటెయిల్స్ అని. సో ఓపెన్ ఇన్ యాప్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ సిస్టంలో జియోజిబ్రా అప్లికేషన్ ఉంది కాబట్టి ఓపెన్ అయిపోతుంది. సెలెక్ట్ చేస్తున్నాను ఓపెన్. సో ఓపెన్ చేస్తే ఇది మనకు జియోజిబ్రాలో ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఇన్ అవర్ యాప్, జియోజిబ్రా యాప్లో ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఓపెన్ అయితేమో నెట్లో ఓన్లీ జస్ట్ యానిమేషన్ పార్ట్ కనబడుతుంది. ఇందులో ఇది రీడ్ అవుతుంది సార్. ఇందులో మనకు టూల్స్ అవన్నీ కూడా కనబడతాయి. దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేయాలి. ఈ ఫైల్ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా,
ఇక్కడ ఫైల్, న్యూ, ఓపెన్, సేవ్, ఎక్స్పోర్ట్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఇక్కడ సేవ్ చేయడం లేదంటే డౌన్లోడ్ చేయడం. సో సేవ్ కానీ డౌన్లోడ్ కానీ చేసుకుంటే మనకి ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ యాజ్, ఇక్కడ చాలా ఫైల్స్ కనబడుతున్నాయి కదా సార్. ఇందులో ఏంటంటే మనకు జియోజిబ్రా ఫైల్ వచ్చేసి ఫస్ట్ది, దాని ఎక్స్టెన్షన్ వచ్చేసి .ggb అని ఉంటుంది. సో ఈ ఫైల్ జియోజిబ్రా ఫైల్గా సేవ్ అయిపోతుంది, జియోజిబ్రా ఫైల్. సో దాని యొక్క నేమ్ NetSilver.gogb అని కొట్టాను. సో ఇది మనకు ఆల్రెడీ నేను సేవ్ చేసి ఉన్నాను కాబట్టి సేవ్ అంటే డిఫాల్ట్గా డౌన్లోడ్స్లో సేవ్ అవుతుంది. సేవ్ డిఫాల్ట్స్గా ఎక్కడ సేవ్ అవుతుందంటే డౌన్లోడ్స్లో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూపిస్తుంది ఇప్పుడే డౌన్లోడ్ అయింది అది. సో క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ ఆర్ ఓపెన్. సో దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే మనకు యాజ్ యూజువల్గా జియోజిబ్రాలో ఓపెన్ అవుతుంది. జియోజిబ్రా అప్లికేషన్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో మనం ఓపెన్ చేసిన ఫైల్, ఇందులో ఎడిట్స్ చేసినప్పటికీ ఆన్లైన్ వరకే ఉంటుంది. మనం జియోజిబ్రా ఫైల్ను ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. వెయిట్ సార్, ఇది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్. సో ఇప్పుడు మనకు జియోజిబ్రా ఫైల్ ఓపెన్ అయింది, నేను బిల్డ్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన జియోజిబ్రా ఫైల్స్, సో గ్రాఫిక్స్, ఎక్స్ వ్యాక్స్ ఇవి తీసేసుకుంటున్నాం. సో మనం ఎనీ ఎడిట్స్ వీ కెన్ డూ ఇట్. సో దీనికి సంబంధించిన ఆల్జీబ్రిక్ వ్యూ, దీనికి సంబంధించిన ఈస్ టేకింగ్ టైం. ఓకే, ఆల్జీబ్రిక్ వ్యూ, దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఈ జీజీబీ ఫైల్ వచ్చేసి 2 డైమెన్షన్లో చేయడం జరిగింది. ఇది 2D గ్రాఫిక్స్లో ఉన్నాం మనం. సో 3 డైమెన్షన్లో చేయలేదు ఇది. బట్ నెట్ డయాగ్రామ్ దీనికి ప్రోగ్రామ్ తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ విధంగా క్లోజింగ్ ఓపెన్కి ఆ ప్రోగ్రామ్ సంబంధించిన కమాండ్స్ అన్ని మనకు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేసిన అంటే, నేను ఇందులో టెక్స్ట్ బాక్స్ తీసుకొని, ఒక స్లైడర్ తీసుకొని, టెక్స్ట్ బాక్స్ తీసుకొని స్టూడెంట్స్కి దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని, దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఫైల్లో. ఇక్కడ మనం నెట్ డయాగ్రామ్ అని యూజ్ చేసుకున్నాం కదా, అందులో ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ద్వారా మనకు ఉండే రిసోర్సెస్. ఇందులో మనం లాగిన్ అవుతే మనం కూడా క్రియేట్ చేస్తే ఇందులో అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే geogebra.org. దీని యొక్క గొప్ప విషయం ఏంటంటే సార్, ఇది ఒకటి చూడండి తెలిసిపోతుంది. ఈ ఫైల్ ఏదైతుందో ఈ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ కింద ఉంటాయి. దీనికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ ప్రైవసీ, ఈ ఫైల్ని మనం ఓపెన్ చేశాను, ఎడిట్ చేశాను, మీ అందరికి చూపించేసాను. సో ఆ విధంగా చూపించవచ్చా అనేది మనకు తెలిసి ఉండాలి. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను. టర్మ్స్ ఆఫ్ సర్వీస్, ఈ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఫైల్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ లైన్స్ చూడండి, యు ఆర్ ఫ్రీ టు కాపీ, డిస్ట్రిబ్యూట్ అండ్ ట్రాన్స్మిట్ జియోజిబ్రా ఫర్ నాన్ కమర్షియల్ పర్పస్. సో మనం జియోజిబ్రా అనేది ఓపెన్ సోర్స్ సార్, వీ కెన్ టేక్ ఇట్ ఫ్రీ, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, బట్ వీ షుడ్ నాట్ సేల్. కమర్షియల్గా యూజ్ చేయదు, నాన్ కమర్షియల్ యూజ్ చేయాలి. దిస్ ఈస్ క్రియేటివ్ కామన్స్. సో సిసి అని ఉంటుంది అనమాట, క్రియేటివ్ కామన్స్. మనం దీన్ని వాడుకోవచ్చు హ్యాపీగా. సో మీరు ఎప్పుడైనా నెట్లో నుంచి ఏదైనా డౌన్లోడ్ చేస్తే దానికి సంబంధించిన పర్మిషన్స్ చూసుకొనే వాడుకోవాలి. సో ఏదైనా ఇష్యూ రాకుండా ఉండడానికి. సో మామూలుగా అయితే మనం యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్ వీ కెన్ ఓన్లీ డౌన్లోడ్ ఇమేజెస్ లైక్ దిస్ అనిమేటెడ్ వన్ కాబట్టి. సో ఏదైనా కాపీరైటెడ్ ఉంటే వాడుకోవడానికి లేదు. మీరు యూట్యూబ్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాపీరైట్ ఉంటాయి సార్. యూట్యూబ్లో కనుక తీసుకుంటే వీడియోస్ అవి కాపీరైట్, వాటిని వాడుకుంటే సో మేబీ మనం దొరకకపోవచ్చు, కానీ దొరికితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో వాటిని యూజ్ చేసుకుంటే. కాబట్టి అందులో కూడా స్టాండర్డ్ ఉంటాయి, లైసెన్స్డ్ ఉంటాయి. సో ఇది ఓపెన్ ఫ్రీ సాఫ్ట్వేర్. మనం geogebra.org మెటీరియల్లో ఉన్నాము. ఇందులో మనకు జియోజిబ్రాను కూడా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ జియోజిబ్రా అంటే కూడా డౌన్లోడ్ అవుతుంది. సో మనకు కావాల్సినటువంటి నెట్ డయాగ్రామ్ సంబంధించిన నెట్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంటర్ చేస్తే మనకు వచ్చినటువంటి ఫైల్స్, ఇందులో నుంచి ఈ ఫైల్ మనం ఇప్పుడు
చూసుకుందాం. సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. వీటి నుండి మీరు ఏదైనా ఫైల్ తీసుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ డెరివేషన్. సో నాకు ఇక్కడ ఇది చూడండి సార్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్లో 4 కోన్స్తోని యూజ్ చేసిన ఫైల్ ఒకటి కనబడుతుంది వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో సేమ్ స్టెప్స్ కాకపోతే డిఫరెంట్ అప్రోచ్. సో స్టూడెంట్స్కి మనం డిఫరెంట్ చూపించాలనుకున్నాం. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం సేమ్ ప్రొసీజర్. ఈ 3 డాట్స్లోకి వెళ్ళడం, 3 డాట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ 2-3 స్టెప్స్ ఏ విధంగానే డౌన్లోడ్ చేయొచ్చు. ఈ 3 డాట్స్లో ఓపెన్ ఇన్ ఫైల్ అండ్ సేవ్ ఆర్ డౌన్లోడ్ యాజ్ జీజీబీ. జియోజిబ్రా ఫైల్స్ యొక్క ఎక్స్టెన్షన్ .ggb. అదొకటి తెలిసి ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇందులో ఓపెన్ చేసుకుంటే మనకి ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. మనకి 2 ఫిగర్స్, మనకి ఇలా 2 3D ఫిగర్స్ ఉన్నాయనుకోండి, అది కావాలనుకోండి ఇక్కడ చేయాలి. ఇక్కడ మనం రాసుకోవాలి క్యూబ్ విత్ హెమిస్పియర్, క్యూబ్ విత్ హెమిస్పియర్ అని ఎంటర్ చేశాను. మనకు క్యూబ్ అండ్ హెమిస్పియర్ ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఇక్కడ చూస్తున్నాం చూడండి సార్. వాటిని మనం యూజ్ చేసుకోవడం. లేదంటే సిలిండర్ విత్ హెమిస్పియర్, సిలిండర్ విత్ హెమిస్పియర్ ఎంటర్. సో సిలిండర్ హెమిస్పియర్కి సంబంధించిన ఫైల్స్ రిలేటెడ్ ఒక వర్డ్తోని, సిలిండర్తోని కొన్ని ఫైల్స్, హెమిస్పియర్తో కొన్ని ఫైల్స్, వాటిని కాంబినేషన్లో మనకు కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఇందులో చూస్తుంటాం. సో ఇక్కడ మనం ఏ ఫైల్ మనకు రిలవెంట్ ఉందో ఆ ఫైల్ని మనం వాడుకోవచ్చు. ఇక్కడ మనకు 8th క్లాస్లో ఏరియా ఆఫ్ సర్కిల్ ఉంది. 8th క్లాస్లో ఏరియా ఆఫ్ సర్కిల్ ఉంది. ఆ ఏరియా ఆఫ్ సర్కిల్కి సంబంధించిన యానిమేషన్ కూడా ఉంది. దానికి సంబంధించిన యానిమేషన్ స్టార్ట్ ద షో, పాస్, రెజ్యూమ్, రీసెట్. ఇది ఇంకా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయింది ఇక్కడ ఆన్లైన్లో. స్టార్ట్ ద షో, షో స్టార్ట్ చేస్తే పీలింగ్. మనం ఆల్రెడీ పీలింగ్ సంబంధించి ఒకటి చూసున్నాం, అంటే రౌండ్గా సర్కిల్ తిరిగితే ఏ విధంగా వస్తుంది. దాంట్లోనే సెమీ సర్కిల్ అంటే ఆర్క్ తీసుకొని దాన్ని స్ట్రైట్ లైన్గా చేసేటువంటి ప్రోగ్రామింగ్ ఉంటుంది ఇందులో. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది క్రియేటివ్ కామన్స్, యూ కెన్ కాపీ, షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్. సో ఏరియా ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏరియా ఆఫ్ ద సర్కిల్, బేస్ ఇంటూ హైట్, సర్కంఫరెన్స్ ఇంటూ రేడియస్, సర్కంఫరెన్స్ 2πr అండ్ స్పై ఇంటూ రేడియస్ స్క్వేర్. ఇది దీని ప్రూఫ్. సో ఇక్కడ ఈ విధంగా చేయడం జరిగింది. దీన్ని మనం వాడుకోవచ్చు. సో వాడుకోవాలంటే సింపుల్ 3 లైన్స్ క్లిక్ చేయడం, ఓపెన్ ఇన్ యాప్ అని క్లిక్ చేస్తే మనకి సర్కిల్కి సంబంధించిన ఏరియా ఉన్న ఫైల్, ఈ ఫైల్ ఆటోమేటిక్గా జియోజిబ్రాలో ఓపెన్ అవుతుంది. సో ఇది ప్రొసీజర్. జియోజిబ్రాలో ఓపెన్ అయిన తర్వాత దాన్ని మనం సేవ్ చేసుకోవడం మన సిస్టంలో. ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చుకొని తెలుగు టైప్ కావాలనుకుంటే తెలుగులో, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ geogebra.org? సార్ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు మనం చేసిన ఫైల్స్ కూడా ఇలా అప్లోడ్ చేయొచ్చు సార్? అప్లోడ్ చేయొచ్చు. ఇలా లాగిన్ చేయొచ్చు. అది రైట్ గానీ రాంగ్ గానీ ఏదైనా చేయొచ్చా? ఎవల్యూషన్ ఉంటుందా? ఏముండదు. నువ్వు రైట్ అయితే ఏముండదు. ఓకే. ఓకే. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చేసిన ఫైల్స్ నేను చూడాలంటే మామూలుగా మనం ఇలా నేమ్ తెలిసి ఉండాలి. యూజర్ ఐడి మనది, నేమ్ తెలిసి ఉండాలి. ఓకే, మన పేరు తెలిసి ఉండాలి. మన ప్రొఫైల్ క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ పేరు నేను అజయ్ రెడ్డి అని పెట్టుకున్నాను. సో అజయ్ రెడ్డి నా పేరు ఉంటుంది. నా పేరు కొట్టేస్తే మీకు చూపించండి సార్ ఒకసారి మీ ఫైల్స్ అట్లా చూపించాను ఒకసారి. చూపిస్తున్నాను. సైన్ ఇన్ ఉంది ఇక్కడ. హోమ్ లో క్లిక్ చేశాను. హోమ్ క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ అని క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ క్లిక్ చేస్తే మనం సైన్ ఇన్ అవుతాం. నా నేమ్ ఆల్రెడీ పాస్వర్డ్ వచ్చింది. సైన్ ఇన్ క్లిక్ చేస్తే నా నేమ్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నా నేమ్ వచ్చేస్తుంది. నేను ఫోటో పెట్టలేదు ఇక్కడ. సో నాకు సంబంధించిన ఫైల్స్ అన్ని చూపిస్తాను. ఇది నా సంబంధించిన ప్రొఫైల్ అజయ్ రెడ్డి అని వచ్చింది. కనబడుతుందా సార్? సార్
ఓకే, దీన్ని డౌన్లోడ్ చేస్తే నేను చేసిన ఫైల్స్ అని ఇందులో ఫస్ట్ సర్కిల్ నేను చేసిన ఇవన్నీ నేను చేసిన ఫైల్స్ ఇందులో పెట్టుకున్నాను. నేను ఏమని ఇచ్చిన ఫస్ట్ సర్కిల్ అనిమేషన్ నిన్న డిస్కస్ చేసింది యూనిట్ సర్కిల్, ఈ యాంగిల్ సైడ్ యాంగిల్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనం నిన్న చూసింది. ఇప్పుడు వీటికి నేమ్స్ ఇచ్చినాను నేను. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని మీరు టైప్ చేసినప్పుడు కొన్ని వందల ఫైల్స్ ఓపెన్ అవుతాయి, అందులో నాది కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. సో ఇక్కడ మనం పర్మిషన్ ఇవ్వాలి, నేమ్, ఎనీ రిసోర్స్, టైప్ ఆఫ్ బుక్స్, ఇక్కడ మాడిఫైడ్ డేట్స్, వీటికి సంబంధించినవి మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మన ఫైల్లో ఉంది, మన సిస్టమ్ లో ఉన్నాయి. ఇప్పుడు క్రియేట్ ఉంది, నేను క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో అప్లోడ్ చేస్తున్నాను, ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అంటే మన ఫైల్ అప్లోడ్ అవుతుంది, మన సిస్టంలో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్ ఫైల్, నేను ఫైల్ చూస్ చేసుకుంటున్నాను. ఏ ఫైల్ యూజ్ చేసుకున్నానంటే ఇప్పటి వరకు నేను కాక్రోచ్ అండ్ ట్రయాంగిల్ మూవ్ చేశాను కదా, సో ఇందులో ఉన్నాను సబ్జెక్ట్ సంబంధించిన ఇందులో ఉండి ఏదైనా ఒక ఫైల్ని మనం అందులోకి అప్లోడ్ చేసిద్దాము. మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంది, మూవింగ్ ఆబ్జెక్ట్ ఓపెన్. సో ఇక్కడ మూవింగ్ ఆబ్జెక్ట్ డాట్ ఓజీజీ వచ్చింది. అప్లోడ్ పైన క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఈరోజే అప్లోడ్ చేసినాం కదా. ఓకే, దీని యొక్క టైటిల్ ఇక్కడ టైటిల్ వాడట్లేదు, మూవింగ్ ఆబ్జెక్ట్ అని టైప్ చేస్తున్నాం. మూవింగ్ ఆబ్జెక్ట్ మా ఫైల్ ఇక్కడ కనబడుతుంది, ఆబ్జెక్ట్ అని ఇప్పటివరకు చూసిన ఫైల్. దీన్ని మనం సేవ్ అండ్ క్లోజ్ అని క్లిక్ చేశాను ఇక్కడ. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది, మన ఫైల్ అప్లోడ్ అయింది. సో ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ కనబడుతుంది మూవింగ్ ఆబ్జెక్ట్. మన ఫైల్స్ కూడా ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని డౌన్లోడ్ చేసి అన్ని ఫైల్స్ చూపించమంటే కూడా మనం చూపించవచ్చు. సో నేమ్ క్లిక్ చేయండి, రిసోర్స్ లో నేమ్ క్లిక్ చేస్తే మనకి కూడా చూపించవచ్చు. మనం కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం దీనిపైన వర్కౌట్ చేయాలి, కాకపోతే నేను కొంచెమే వర్కౌట్ చేసిన, బాగా వర్కౌట్ చేయాలి. దీన్ని ఎడిట్ చేసుకొని ఫోటో పెట్టుకొని మనం ఫైల్ చేసుకొని అట్లా. సో కొన్ని ఈ మధ్య చేసినవి మాత్రమే నేను అప్లోడ్ చేసిన. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇంకా చాలా. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ GeoGebra.org? దిస్ ఈస్ ఓపెన్ ఫ్రీ సాఫ్ట్వేర్, ఒక అద్భుతమైనటువంటి ఫీచర్ ఇది. మనకు టైం కూడా దగ్గర పడింది, ప్లీజ్ మూవ్ ఫర్ నెక్స్ట్. ఇంకేమన్నాయి? నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి సార్. సో సార్ చెప్పండి. GeoGebra ట్యూటోరియల్ సార్ మనకి ఇంకా 2 ఉన్నాయి. ఇవి మేజర్గా ఏం కాకుండా ఈ సైడ్ యాంగిల్ ఒకటి చూద్దాం. కానీ GeoGebra ట్యూటోరియల్ సార్, మనకి GeoGebraకి సంబంధించిన ట్యూటోరియల్ కావాలంటే ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక GGB ఫైల్ ఓపెన్ చేద్దాం. సో ఈ ఫైల్, సో ఇందులో హెల్ప్ బటన్ ఉంది కదా సార్ మన GeoGebra ఫైల్. సార్ సౌండ్స్ వస్తున్నాయి సార్, సౌండ్స్ వస్తున్నాయి సార్ మీ దగ్గరనే. పాటలు సాంగ్స్ వస్తున్నాయి, సాంగ్స్ ఏం లేవు ఇక్కడ. సరే అందరూ అన్మ్యూట్ ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ GeoGebra ఫైల్లో హెల్ప్ అనే బటన్ ఉంది కదా సార్, హెల్ప్ క్లిక్ చేస్తే ట్యూటోరియల్స్ అని ఉంది. ఇక్కడ హెల్ప్ పైన ట్యూటోరియల్స్, ఈ ట్యూటోరియల్స్ క్లిక్ చేయండి. మీకు ట్యూటోరియల్కి సంబంధించిన హెల్ప్, GeoGebraకి సంబంధించిన కొన్ని కమాండ్స్ అవి తీసుకోవచ్చు. హెల్ప్ పైన క్లిక్ చేస్తే లేట్ అవుతుంది సార్ ఇది. యా, GeoGebra.org సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళింది. ఇందులో మనకు సంబంధించిన ఇప్పటివరకు చూపించినటువంటి సంబంధించిందే, దాంట్లో హెల్ప్ ద్వారా కూడా మనం ఈ సైట్కి వచ్చేసి దీనిలో మనకి ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, దీనిలో టూల్స్, కమాండ్స్, బార్స్, సెట్టింగ్స్, టిప్స్ ఇక్కడ కనబడుతుంటాయి. దీనిలో మనం యూజ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్ సంబంధించినటువంటి టూల్స్, తర్వాత జామెట్రిక్ సంబంధించిన టూల్స్, 3D గ్రాఫిక్స్ సంబంధించిన టూల్స్, ఏ టూల్కి సంబంధించిన స్ప్రెడ్ షీట్, చంద్రశేఖర్ సార్ చెప్పినటువంటిది, ప్రాబబిలిటీ. సో ఇవన్నీ కూడా టూల్స్
మనకి ఇందులో తీసుకోవచ్చు. GeoGebra.org website.org లింక్ ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే GeoGebra.help ఇక్కడ హెల్ప్ అనే దానిపైన క్లిక్ చేసి వచ్చినాం. సో ఆ విధంగా వెళ్ళొచ్చు. లేదంటే నెట్ ద్వారా మనకి ఇందులో ఆల్రెడీ రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఈ యాప్ డౌన్లోడ్స్ ఇందులో కూడా మనకు ట్యూటోరియల్ ఉంటాయి. సో మీకు ఒక PDF ఫైల్ నేను చూపిస్తాను. ఆ PDF ఫైల్ లింక్ అందరికీ పంపిస్తాను. దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఇందులో మనకు జియోజిబ్రా సంబంధించిన మాన్యువల్ ఉంది, PDF. ఒక 400-500 పేజెస్. తర్వాత నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళండి. ఆ తర్వాత ఓకే సార్. ఓకే. నెక్స్ట్ టైం దగ్గర పడింది సార్. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ SSS అండ్ ASA ఇది ఒకటి చెప్పేస్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే క్యారీ ఆన్. యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రాపర్టీ చెప్తాను. ఇక్కడ సార్ యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ ఒకటి చెప్పేస్తే ఈ రోజుతో మనం సెషన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒక 5 minutes. లేట్ చేస్తుంది సార్. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఓపెన్ అయ్యేంత వరకు అజయ్ సార్ చెప్పండి. రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్, మనకు రేపటితోటి జియోజిబ్రా దాదాపు పూర్తిగా వస్తుంది. పార్టిసిపెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇవాళ ఒక గూగుల్ ఫామ్ను మన గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాము. మీరు లాస్ట్ వరకు అందరి పార్టిసిపెంట్స్ని మేము డిమాన్స్ట్రేషన్ చేయించాలంటే కష్టమవుతుంది. రోజు 90 మంది ఉంటున్నారు. మరి వాళ్ళ డిమాన్స్ట్రేషన్స్ చూడాలని మా సబ్ కమిటీ తీర్మానము. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఒక జియోజిబ్రా ఫైల్ ప్రజెంటేషను 5 నిమిషాల నిడివి కలిగినవి, 5 నుంచి 10 నిమిషాల లోపు ఉన్నటువంటివి మీరు ప్రజెంట్ చేస్తానంటే ఆ గూగుల్ ఫామ్ నింపినట్లయితే ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వారికి ఎవ్రీడే క్లాస్ బిగిన్ అయ్యే ముందు ఒక 2 లేదా 3 ప్రజెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తాము. ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని 5 నిమిషాలు, ఒకటి జియోజిబ్రా ఫైలు ఒక ప్రిపేర్ చేసిన దాన్ని ప్రజెంట్ చేయడమే, ప్రిపేర్ చేసి చూపించడం కాదు, ప్రిపేర్ చేసిన దాన్ని చూపించడమే. కాబట్టి మిత్రులందరికీ ఇదొక సూచన, ఇదొక మంచి, మనం ఇన్ని రోజులు నేర్చుకున్న అంశాన్ని కూడా ప్రొఫెసర్ గారు చూడాలనుకుంటున్నారు. కాబట్టి మరి మిత్రులు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ముందు వచ్చిన వాళ్ళకి ముందు అవకాశం ఇస్తాము. మరి లాస్ట్ కూడా చివరి డే కూడా ప్రజెంటేషన్స్ ఉంటాయి. అప్పటిదాకా ఆగితే అందరం ఒక్కరోజు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మేము గూగుల్ ఫామ్ గ్రూప్ లో షేర్ చేస్తాము. ముందు ఆసక్తి కలిగిన వాళ్ళు మీ టాపిక్స్ తీసుకొని మీ పేరు ఆ ఫామ్ లో నింపినట్లయితే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ లోపల అవకాశాన్ని మండే లేదా ట్యూస్డే నుంచి స్టార్ట్ చేస్తామని ప్రకటిస్తున్నాము. అజయ్ సార్ కంటిన్యూ. ఓకే సార్. ఓకే సార్, ఇక్కడ యాంగిల్ సైడ్ యాంగిల్ సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ, ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ని తీసుకొని దీన్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఇది ఏర్పడింది. సో దీన్ని మూవ్ చేస్తే పక్క ట్రయాంగిల్ మూవ్ అవుతుంది చూడండి. దీన్ని ఏను మూవ్ చేస్తే ఆ ఏను, ఇక్కడ ఉన్న యాంగిల్స్ అండ్ సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ ఇది మూవ్ చేస్తే ఈ ట్రయాంగిల్ మూవ్ కాదు. దీని అనిమేషన్ దీనికి ఇవ్వలేదు, దీని నుంచి దీనికి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఎట్లా చేసుకోవాలనేది ఒక 2 స్టెప్స్లో చెప్పేస్తాను. న్యూ విండో, గ్రాఫిక్స్లో తీసేస్తున్నాను. సో ఐఎమ్ టేకింగ్ 3 points A, B, C and joining 3 points with line segments AB and BC and CA, and I'm taking angle. So I'm finding CBA and as well as ACB.
So two angles. So now this is the triangle shaped. So if you move a, the angles also changes accordingly. So now let us take one point here D and measurement segment with given length. So ఇక్కడ BC line segment is the angle G అనమాట. G ఎంత ఉంది 5.94. I'm taking segment with given length. Okay. Now D and here I am taking small g. Okay. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ BC లెంత్ ఎంత ఉంటుందో అంత లెంత్ ఉన్నటువంటి సైడ్ వచ్చింది అక్కడ. బీసీని తగ్గిస్తే డిఈ తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో ఇది మనకు దీని సేమ్ మెజర్మెంట్ వచ్చింది. ఇక్కడ ఈ ఆల్ఫా ఎంత ఉందో అంత యాంగిల్ ఇక్కడ, బీటా ఎంత ఉందో అంత యాంగిల్ ఇక్కడ రావాలి. సో వీ షుడ్ రొటేట్ ఈ అరౌండ్ ఆల్ఫా అండ్ వీ షుడ్ రొటేట్ డి అరౌండ్ బీటా. సో 1 second. ఈ ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్. సో ఈకి సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఈజ్ సార్ యాంగిల్ బిట్వీన్ డి డాష్ ఈ డాష్. యా ఇప్పుడు దీన్ని ఈని విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా వీఆర్ రొటేటింగ్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే రొటేట్ అరౌండ్ పాయింట్, రొటేట్ అరౌండ్ పాయింట్. సో ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు రొటేట్ అండ్ కరెంట్ పాయింట్, దెన్ ఎంటర్ రేడియస్, ఎంటర్ యాంగిల్. సో ఈ డి అబౌట్ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా సెలెక్ట్ చేస్తుంది. ఈ డాష్ వచ్చింది సార్. దీని ఈని ఈ డాష్ యొక్క రేను ఫైండ్ అవుట్ చేయడం. రే రే సో ఈ డాష్. సో ఇక్కడ యాంగిల్ తీసుకుంటున్నాం. ఈ డాష్, ఈ అండ్ డి. సో యాంగిల్ 1 second సార్. One second. ఈ రొటేట్ ఆప్షన్, ఈ డి అండ్ యాంగిల్ బీటా. ఓకే. సో ఇక్కడ ఈడి ఈ డాష్ రే వచ్చేసి ఇక్కడ కలపాలి, డి అండ్ ఈ డాష్. సో ఇప్పుడు మనకి యాంగిల్ తీసుకొని ఈ డి ఈ డాష్ 44 వచ్చింది కాబట్టి రివర్స్లో వచ్చింది. ఓకే నిమిషం సార్. కలిపిన అజయ్ ఉల్టా కలిపిన వాటి నుంచి కలుపు, ఈ దగ్గర నుంచి కలుపు, ఈ దగ్గర ఈ రే ఈ కాంచి కలుపు. కాదు, కరెక్ట్గా కలిపినాం కానీ ఇంతకుముందు చేసిందే మిస్టేక్ అయింది. ఇదే కరెక్టే కలిపినాం సార్. ఇంతకుముందే కరెక్ట్ వచ్చింది కానీ మిస్టేక్ చేసినాం. ఆల్ఫాను దీనికి ఇవ్వడం, బీటాను దానికి ఇవ్వడం. యాంగిల్ టూల్, యాంగిల్ ఈ డాష్, ఈ అండ్ డి 67. ఇది పోయింది సార్. 1 second, ఓన్లీ 1 minute, ఐ విల్ రెక్టిఫై ఇట్. నువ్వు ఇటు యాంగిల్ తీసుకుంటానో అటు పెడతాను. అవును సార్, అది యాంగిల్ మనం రివర్స్ తీసుకోవాలి రొటేట్ చేసినప్పుడు.
లేదు సార్, ఇక్కడ రొటేట్ చేసినప్పుడు ఈ యాంగిల్ని ఆల్ఫాతో రొటేట్ చేస్తే డి నుంచి తీసుకోవాలి నేను. డిఈ ఈ డాష్ రావాలి. డిఈ ఈ డాష్ Equal to alpha. రొటేట్ చేస్తున్నాను. ఈని డి దగ్గర రొటేట్ చేసినప్పుడు ఆల్ఫా తీసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా తీసుకొని ఆల్ఫా ఓకే చేసి దీన్ని డికి ఈకి కలపాలి రే. సో ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ వస్తుంది. ఈ కలిపితే ఇప్పుడు మనకు ఆల్ఫా యాంగిల్ ఈ డి అండ్ ఈ డాష్, ఇది ఈ రెండు యాంగిల్స్ సేమ్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ యాంగిల్ ఆల్ఫా ఎంత ఉంటుందో ఈ గామా అంత ఉంటుంది. సో నెక్స్ట్ రొటేట్ అగైన్. సో రొటేట్ డి విత్ రెస్పెక్ట్ టు ఈ విత్ సెలెక్ట్ కాలేదా టూల్, ఇది యాంగిల్ టూల్ అయిందా. రొటేట్ డి ఈ నౌ బీటా. రొటేట్ ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే నౌ బీటా. ఓకే, సో నౌ ద పాయింట్ ఈస్ ఫార్మ్డ్ సమ్వేర్. Let us do it. Rotate D E with beta. Okay. So clockwise or counterclockwise? Counterclockwise తీసుకున్నాం. Clockwise తీసుకోవాలి. D E and beta. అది యాంగిల్ సైడ్స్ కింద ఫామ్ అవుతుంది. బీటా క్లాక్వైజ్. ఓకే, ఈ పాయింట్స్ క్లిక్ చేసుకోవాలి. ఈ అండ్ రే, ఈ అండ్ D2. నౌ యాంగిల్ టూల్ D2 ఈ రెండు సేమ్. ఇప్పుడు ఏంటంటే సెలెక్షన్ టూల్. సో మనకు ఇక్కడ ఒక పాలిగాన్ తీసుకుంటే ఇవన్నీ తీసేయచ్చు. సో దీన్ని చేంజ్ చేస్తే ఈ ట్రయాంగిల్ చేంజ్ అవుతుంది. మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ స్ట్రక్ అయిపోయింది. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకొని దీన్ని మూవ్ చేస్తే మనకు ఇది మూవ్ అవ్వడం. ఏంటంటే యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రాపర్టీని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ట్రయాంగిల్ని మూవ్ చేస్తే ఈ పక్కన ఉన్న ట్రయాంగిల్ మూవ్ అవుతుంది. ముందు పాలిగాన్ తీసుకోవాలి. పాలిగాన్ తీసుకొని రేస్ తీసేయాలి. హెచ్ ఈ అండ్ డి. ఇప్పుడు క్లోజ్ హెచ్. ఇప్పుడు ఈ రేస్ తీసేసేయాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్. షో ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని అన్నిటినీ ఎరేస్ చేస్తూ ఈ జీని హెచ్ని ఇవన్నీ తీసేసి లేబులింగ్ అంతా తీసేసి మనం స్టూడెంట్స్కి కలరింగ్ ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ మూవ్ అవుతే పక్క ట్రయాంగిల్ మూవ్ అవడం, ఇక్కడ ఉన్న యాంగిల్ అక్కడ ఉన్న యాంగిల్ సేమ్ రావడం. సో ఈ కాంబినేషన్లో మనకు దీన్ని మూవ్ చేస్తే ఇది మూవ్ కాదు, దీన్ని మూవ్ చేస్తే కాదు, దీన్ని మూవ్ చేస్తే ఇది మూవ్ అవుతుంది. సో ఎక్కడ మూవ్ చేసినా మూవ్ అవుతుంది. సో దీస్ టూ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఈ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సరే సార్, ఇందులో కొంచెం హడావిడి అవడం వల్ల టైం అయిపోతుంది అనేసరికి